డెమోన్ నామినేషన్ పాయింట్స్ లో కళ్యాణ్ ఏమంటాడంటే, కెప్టెన్సీలు నేను రీతు బ్యాడ్ అయ్యాం, మాకు బ్లాక్ స్టార్ వచ్చి నీకు గోల్డ్ స్టార్ వచ్చిన దానికి నువ్వు నవ్వావు అని చెప్పేసి ప్రౌడ్ గా ఫీల్ అయ్యావు అని చెప్పేసి అంటాడనమాట. ఆ పాయింట్ తప్పేంటంటే, వీకెండ్ లో నాకు సార్ నీకు బ్యాక్ స్టాపింగ్ చేసిన వాళ్ళకి బ్లాక్ స్టార్ వచ్చింది, నీకు గోల్డ్ స్టార్ వచ్చింది అని చెప్పేసి అంటే జస్ట్ నార్మల్ గా రియాక్ట్ అవుతాడు అనమాట. అదే డెమోన్ బాన్ అజ్యూమ్ చేసుకుంటాడు అనమాట, వీళ్ళకి బ్లాక్ స్టార్ వచ్చిందని చెప్పేసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు, నవ్వుతున్నాడు అని చెప్పేసి అయితే అంటాడు అనమాట. ఇంకా డెమోన్ నవ్వుతాడు అనమాట. ఏ సిచువేషన్ అంటే శ్రీజ కళ్యాణ్ కంటే డెమోన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా గెలిచేసేవాడు అని చెప్పేసి నాకు సార్ అన్నప్పుడు డెమోన్ నవ్వుతాడు. నాగార్జున సార్ ఆడియన్స్ బ్యాక్ స్టాపింగ్ గురించి మాట్లాడుతుంటే అక్కడ నువ్వు స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి అంటే వాళ్ళు బయట మొత్తం క్లియర్ గా చూసే వస్తారనమాట. చూసి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర స్టాండ్ తీసుకుంటూ వస్తారు. ఆడియన్స్ కి అగైనెస్ట్ కి ఎవరు వెళ్ళారనమాట. వెళితే దాని అంత వరస్ట్ కూడా ఉండదు. 200% డెమోన్ పవన్ బ్యాక్ స్టాపింగ్ చేశాడనేది కళ్యాణ్ కి ఇది వాస్తవం. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా అంటాడు అనమాట, ఇప్పుడు టైం వచ్చింది తీయేసామని చెప్పేసి. డెమోన్ పెట్టిన పాయింట్స్ అన్నిటికీ ఆన్సర్స్ డెమోన్ దగ్గర చెప్పించాడు అనమాట కళ్యాణ్. అంటే ప్రతి ఒక్క దానికి క్లారిటీ ఇస్తూ వచ్చాడు. బాగా డిపెండ్ చేసుకున్నాడు కళ్యాణ్. ఈ పర్టికులర్ వారంలో అయితే నామినేషన్ పాయింట్స్, డిపెండింగ్ పాయింట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఈ పర్టికులర్ సిచువేషన్ లో మీరు ఎవరు కరెక్ట్ అనుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ మంచి మంచి అప్డేట్స్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేసేయాలండి.